హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈసారి ఫస్ట్ టైం అయితే వినాయక చవితి చేసుకుంటున్నాం. మన గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే దివాన్ చెరువు. మన వినాయకుడి బొమ్మ ఎలాగుందో, రెడీ అయ్యిందో లేదో అని చూడడానికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడే మన వాళ్ళందరూ బైక్ వేసుకొని రెడీ అయిపోయారు. ఇంకా మనం అక్కడే కలుస్తాం. బాయ్. A few moments later. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దివాన్ చెరువు అయితే వచ్చేసాం. ఇంకోటి మన బొమ్మ అయితే ఎక్కడ తయారు చేస్తున్నారో అక్కడికైతే ఇప్పుడు వచ్చాం. చూడండి ఇప్పుడు మన బొమ్మ అయితే ఎలాగుందో ఇప్పుడు పొజిషన్ చూపిస్తాం. ఇంకోండి ఇప్పుడైతే మనం లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇంకోటి మన గ్యాంగ్ అయితే ఇదేంటి ఇక్కడే అండి మన బొమ్మ అయితే తయారు చేసేది. పదండి ఇప్పుడైతే మనం వెళ్తున్నాం బొమ్మను అయితే చూడడానికి. పదండ్రా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే ఏంటి బయట. ఇదా ఫస్ట్ అది ఇది కిందకు ఉంది. అది బ్యాక్గ్రౌండ్ తీసుకోవాల్సిందిరా కాదురా. పొల మొక్కలు పెట్టారా అది ఎల్లో గ్రీన్ వల్ల వైరల్ అనుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుఖదేవ్ కింగ్. సేమ్ ఇది కూడా కొద్దిగా బాగుంది. మన బొమ్మ టైప్ వచ్చింది పైన చక్రం అదంతా. డప్పులు వాయిస్తున్నావేంట్రా లేకరా మ్యూజిక్. ఇంకోండి నిమజ్జనానికి అయితే మా ఊరిని అయితే ఎట్టుకోండి సూపర్ వాయింతాడు తీరుమారు. ఈడైతే నాగినీలాగా డ్రెస్ వేసుకుని వస్తాడు. వైద్య శాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో మనం లేపలేం చదువుకోం వెయిట్. బాగుంది, సూపర్. డిజైన్ అంటే మనం గాలి తీసుకున్న డెకరేషన్ గాలకని చేసిందంటే కనుక వద్దు. ఈ టైప్ లో కలర్ వస్తుంది, ఈ టైప్ లో ఉంటది చూసేలా వస్తుంది. క్లాత్ లో పెయింటింగ్ వస్తుంది. క్లాత్ లో పెయింటింగ్ ఉంది కదా, ఆ టైప్ లో మొత్తం. ఇది ఎలా వచ్చింది? అది ఒక స్టెప్ వచ్చింది కదా అని. ఈ బొమ్మ ఆ బొమ్మ మోడల్ సేమ్. అవును, ఓకేనా. ఇంకా ఇది ఇంకా నుంచి పెద్ద బొమ్మ చూసేలా. బొమ్మ ఎంతవరకు వచ్చింది ఆ టాప్ లో ఉంటది. నేను అంటే ఇప్పుడు వచ్చింది ఈ ఇంకో రెండో వచ్చింది ఇలాగా. అది అంటే అడుగుతుంది. అది కిరీటం వస్తుంది. ఇక్కడ కిరీటం వస్తుంది అంటే మరి వెనకాల ఏమొస్తుంది అది అడుగుతుంది. పెయింటింగ్ ఉంది కదా ఆరెంజ్ కలర్, ఆ పెయింటింగ్ వస్తుంది. ఎంతవరకు కిరీటం. మళ్ళీ ఈ ఓన్లీ రెండు సైడ్ కొంచెం కనపడుతుంది, అది పెయింటింగ్ వస్తుంది.
అది గ్యాప్ వస్తుంది కదండి. కొంచెం పెయింటింగ్ కూడా అలా వస్తుంది. కొంచెం పెయింటింగ్ సేమ్ పెయింటింగ్స్ ఏమన్నా అలాగే కింద వస్తుంది, మళ్ళీ అది బ్యాక్ సైడ్ కనపడదు, వస్తుంది ఓన్లీ డిజైన్ కనపడదు. కలర్ కూడా ఎలా వస్తుంది? స్కిన్ కలర్ లైట్ ఉంది, డీప్ స్కిన్ ఉంది కదా, లాస్ట్ ఇయర్ డీప్ స్కిన్ చేసేలా ఈ సంవత్సరాలు కొంచెం లైట్ పెడుతుంది. ఇప్పుడు హెయిర్ మరి అది హెయిర్ ఎలా వస్తుంది, లేదంటే కొంచెం ఏమైనా వెరైటీగా వస్తుంది? ఇది కదా, కృష్ణుడు అవుతే వెరైటీగా వస్తుంది, శివ అవుతే వెరైటీగా వస్తుంది. నేను కొంచెం మేనేజ్ ఏదో వేరే ఓకే, నువ్వు కెమెరా కావాలా పెడతాను, ప్రాబ్లం లేదు. కొద్దిగా అంతే అది లైట్ స్కిన్ కలర్, అది చెప్తాను నీకు, అది స్కిన్ కలర్. కొంచెం అది సేమ్ పంచి బాగుంది కదా. సరేనా, ఓకే ఓకే అలా చేసాను. బాగుందిరా. మట్టి ఓకే అలా చేసాను. ఇలా వస్తుంది అయితే కొంచెం ఇక్కడ హెయిర్ కొంచెం మేనేజ్ చేస్తే సరిపోద్ది. నేను అయితే అంటే ఏంటంటే కొద్దిగా హెయిర్ కొద్దిగా ఎలా అంటే అడ్రస్ చెప్పు. గాయత్రి రెసిడెన్సీ బిల్డింగ్ పక్కన కళాకార్ నేమ్ కళాకార్ కోల్కతా కళాకార్ విజిట్ చేయండి. చాలా ఏమి పొల్యూషన్ లేవు, ఫుల్ మట్టితో బొమ్మలు ఇవన్నీ మీకు ఫినిషింగ్ అయితే అదిరిపోద్ది. లో ప్రైస్. విజిట్ చేయండి ఒకసారి వచ్చి.